ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మళ్ళీ బావా అంటే మర్యాద దక్కదా? గుడ్ బై. వెళ్ళిపోతున్నాను, అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నాను, ఎక్కడికో వెళ్ళిపోతున్నాను. వాడు వస్తున్నాడు కానీ ఏ పట్టుకా పట్టు తీసేయండి. చిన్న రాజా లేచాడా? లేచారు మేడం. బ్రేక్ఫాస్ట్ రెడీ చేయి. అలాగే. హాయ్. అంటే నువ్వా? నువ్వా అని అంత ఆశ్చర్యంగా అడుగుతావేంటి బావా? బావా ఏమిటి వరుసలు కలుపుతున్నావు? నేనెవరనుకుంటున్నావు? ఇంకెవరివి? కొన్ని కోట్ల రూపాయలకి వారసుడివి, ఈ ఎస్టేట్ కి యజమానివి, మేజర్ చిన్నరాజావి. మేజర్ చిన్నరాజా? ఆయన ఎవరు? నువ్వు బాగా పొరపాటు పడ్డావు. నేనెవరో తెలుసా? నేను మిస్టర్ శ్రీమన్నారాయణ, క్లర్కు, లక్ష్మీ బ్రాంచ్, బ్యాంకు మెయిన్ బ్రాంచ్, జీతం 3000 రూపీస్. అనుకున్నా, నేను అప్పుడే అనుకున్నా. మొన్నేమో ఉడిపి హోటల్ మేనేజర్ అన్నావు, నిన్నేమో చిత్తూరు ఎమ్మెల్యే భక్తవత్సల నాయుడు అన్నావు, ఈ రోజేమో బ్యాంక్ లో క్లర్క్ అంటున్నావు. బాగుంది బావా, చాలా బాగుంది. వారం రోజుల క్రితం మెట్ల మించి పడిపోయిన దగ్గర నుండి షాక్ లో పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడుతున్నావు బావా నువ్వు. పిచ్చా? నాకు పిచ్చా? నన్ను చిన్నరాజు అంటున్నా, మీకే పిచ్చి. అయితే నువ్వు చిన్నరాజావి కాదా? కాదు కాదు కాదు. ఈ చేతి మీద పేరు ఎలా వచ్చింది మరి? చిన్నరాజా.
ఇదెవరు రాశారు? ఎవరు రాశారేంటి? నువ్వే పచ్చబొట్టు పడిపించుకున్నావు. నో, ఇదంతా అబద్ధం. నేను చిన్నరాజాని కాదు, నువ్వెవరో నాకు తెలియదు. మరి నన్ను చూడగానే లత అని ఎందుకు పిలిచావమ్మా? ఎందుక? ఒక పిచ్చి విధవా నీ ఫోటో నాకు చూపించి లతని రమ్మంటోంది అని వాయించి పెట్టి వదిలాడు. ఆ బఫూన్ గాడు, ఆ లోఫర్ గాడు నా చేతికి దొరికితేనా? బ్రేక్ఫాస్ట్ రెడీ. వీడే రే, రే, ల- అయ్యో ఆగా. అయ్యో ఆగా, రే. ఆగా. పైకి రా. నేను రాను. నిన్నేమో క్రికెట్ ప్లేయర్ అజారుద్దీన్ అని చెప్పి బ్యాట్ తోటి ఫట్ పని మొహం మీద కొట్టావు. ఇప్పుడు అక్కడికి వచ్చారంటే దేంతో కొడతావేమో బాబు. నేను రాను. రండి తీసురండి. అయ్యో, రే. వదలండ్రా, వదలండి, నన్ను వదలండి. అదేం కుదరదు. మీరు గుర్రం ఎక్కాల్సిందే, సారీ చేయాల్సిందే. అయ్యయ్యో, నాకు స్కూటర్ ఎక్కడమే తప్ప గుర్రం ఎక్కడ రాదు. నన్ను వదలండి. రోజు గంట సేపైనా గుర్ర స్వారీ చేయిందే నీకు టైం పాస్ అవదు. ఈ రోజు ఇలా ముందుకేస్తున్నావేంటి? బావా లేదు, బాదం గీరు లేదు. ఒక గంట సేపు నా వల్ల కాదు. నన్ను వదలండి. అలాగే అంటారు చిన్నరాజా. ఎక్కించండి. బావా కమాన్ చల్. గుర్రం వెళ్ళింది, గుర్రం మీద మనిషి వెళ్ళాడు. గుర్రం డెఫినెట్ గా వస్తుంది. మనిషి సంగతి చెప్పలేమయ్యో. ఆనందం గారు సరిగ్గా చూడండి. సరిగ్గానే చూస్తున్నానయ్యా. అరే చిన్నరాజే. ఊరకండి. చిన్నరాజా గారు అయితే గుర్రాన్ని చాలా స్టైల్ గా తోలుతాడు. ఈయనటి ఓ గంతులో ఇస్తున్నాడు. అయ్యో, మీరెవరు? మేము ఎవరా? ఏమండి మీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? ఆ? గుర్రం కాళ్ళ కనబడి చిన్నరాజా కింద పడేస్తారా? చిన్నరాజా. చిన్నరాజా అయితే ఇలా పడ్డా. ఈ మధ్య ఇలా లేటెస్ట్ గా పట్టడం ప్రాక్టీస్ చేశారన్నమాట. ఆయన్ని పడేసినందుకు మిమ్మల్ని షూట్ చేసి చేస్తారు. బావా బావా వద్దు బావా, వాళ్ళని షూట్ చేయదు బావా. షూట్ చేస్తారు బాబు. మామూలు ఏదో తెలియచేశారు. నువ్వు వచ్చే బావా. బాబాయిలా? అవును బావా, నువ్వు వచ్చే బావా వచ్చే. తమ్ముడు గారు, ఏమిటి సర్ప్రైజ్? వీడు చిన్నరాజా కాదు, అయినా చిన్నరాజా లాగానే కనపడుతున్నాడు. షేపు చిన్నరాజాదే, కానీ స్టైల్ మాత్రం చిన్నరాజాది కాదు. సీనియర్ విలన్ గా వీడు చిన్నరాజా అవునో కాదో తేల్చడానికి నేను ఒక ఉపాయం చెప్తాను. చిన్నరాజా మిలిటరీ వాడు కనుక వాడికి రోజు రాత్రి 2 పెగ్గలు రమ్ము తాగే అలవాటు ఉంది. అర్థమైంది. వాడు రమ్ము తాగితే చిన్నరాజా, తగ్గపోతే డూప్లికేట్ రాజా. ఏంటి టెస్ట్ చేయాలనుకుంటున్నారా? అవునమ్మా, ఓ పని చేద్దాం. అతను తాగే కూల్ డ్రింక్ లో రమ్ము కలిపి ఒక ఆట ఆడుదాం. పదండి. ఈ గుర్రం ఎక్కడం ఏమిటో, కింద పట్టం ఏమిటో, అందరూ నన్ను చిన్నరాజా అండం ఏమిటో. అయ్య బాబోయ్, నా బుర్ర వేడెక్కిపోతోంది. ఈ డ్రింక్ తాగితే చల్లబడిపోతుంది. కూల్ డ్రింకా? ఇంకొంచెం తాగుతావా? అమ్మో, మొత్తం తాగేశాడు. వీడు ఒరిజినల్. చిన్నరాజా గడే. మళ్ళీ బావా అంటే మర్యాద దక్కదు. అసలు నువ్వెవరు? ఏమిటి నాటకం? ఎందుకు నన్ను ఇక్కడ తీసుకొచ్చారు? నేనే చిన్నరాజా అని చెప్పి ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు? నిజం చెప్పు, అసలు నేను చిన్నరాజానా శ్రీమన్నారాయణ? అవును, నువ్వు చిన్నరాజావి కాదు, శ్రీమన్నారాయణవే. ఎస్, ఆ చిన్నరాజా ఎవరో చూపిస్తాను, రా. అక్కడ చూడు.